కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంలో కార్మికులు కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బుర్గంపాడు సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతే పట్టీనగర్ గ్రామంలో ఉపాధి హామీ కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. బాటలు తెచ్చుకొని కాలుతున్న నీళ్లు సలసలు మారుతున్న నీళ్ళని తాగి కనీసానికి వారు ప్యాస పోసుకోవాలన్న కూడా చాలా బాధాకరంగా ఉంది. రాని పరిస్థితి కూడా ఉంది. అందుకోసం వెంటనే ప్రభుత్వం కనుక ఈ యొక్క చెరువులో చేసిన దానికి 300 రూపాయలు వేయాలి. అదే రకంగా పెంచిన 28 రూపాయలకి అదనంగా పనిని పెంచకుండా ఉండాలని కూడా చెప్తున్నాం. ఇప్పుడు 28 రూపాయలు కనీసం కూలి పడట్లేదని దాన్ని పెంచితే దానికి అదనంగా పని పెంచి చేస్తున్నారు. అది సహించలేదు. అవసరమైతే బూరంపాడు ఎండీ గారి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వీళ్ళందరినీ వేసుకుని ధర్నా చేయడం కూడా జరుగుతుంది. అందుకోసం దీనికి వెంటనే మరి ప్రభుత్వం చొరవ చేయాలా. అందుకోసం దీని మీద ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి పని చేసి డబ్బులు పడట్లేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఈ కుంటలో చేసిన వాళ్ళకందరూ కూడా 300 రూపాయలు వేయకపోతే బాగోదు అనేది కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన భాగంగానే ఇవాళ మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మోతే గ్రామ పట్టీనగర్ ప్రజలకందరికీ చింతకుంట ఎస్టీ అంటే వాళ్ళకి పని చేసుకుంటేనే తిండి వెళ్ళిద్ది. వాళ్ళ కనీసానికి కూడా డబ్బులు పడకపోతే ఎట్లా? వ్యవసాయం చేసుకోవడానికి కూడా పంటలు సరిగ్గా పంటకు వాళ్ళ నాన్న ఇబ్బందులు పడ్డారు. ఆ పంటలు పోయినాయి. ఈ ఉపాధి పనిని కూడా మీరు వాళ్ళకి కూలి పడేటట్టు ఇవ్వకపోతే ఎట్లని దాని మీద అధికారులు నిలదీస్తున్నాం. వెంటనే దీని మీద స్పందించాలా, లేకపోతే బూరంపాడు ఎండీ ఆఫీసును ముట్టడేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.